ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఉన్నా ప్రభుత్వం ఏం చేయకపోయినా కానీ మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వచ్చింది. అంటే కొద్దిగా అక్కడ గందరగోళం జరిగింది అక్కడ. కొద్దిగా మనీ ఇచ్చి ఇష్యూ చేసి అట్లా చేసుకున్నారు లాస్ట్ టైంలో. రిగ్గింగ్ జరిగింది, కరెక్టే, అది రిగ్గింగ్ జరిగింది అక్కడ. అలాగే గెలిచిందంటారా? అంతే అంతే నవీను అలాగే గెలిచింది. ఏం న్యాయంతో అయితే గెలవలేదు, రిజల్ట్ అది ఓటింగ్ చేసి గెలవలేదు. ఇది ఇప్పుడు రిగ్గింగ్ చేసే గెలిచారు అక్కడ. లేకుంటే బీజేపీ వచ్చేది, లేదా బీఆర్ఎస్ వచ్చేది అక్కడ. లేదు లేదు రాలేదు, బీజేపీ రాలేదు. అదే బీఆర్ఎస్ ఛాన్స్ ఉండే కానీ వీళ్ళు గందరగోళం చేసారు పార్టీ వాళ్ళు. ఇక్కడ చేయరు కానీ అంత ఓటింగ్ అయ్యే సిస్టమ్ నడుస్తుంది ఇక్కడ. ఇక్కడికి చేయనియరు ఇక్కడ కొద్దిగా చేయనివ్వరు ఇక్కడ. ఎవరిది బాగా నడుస్తుంది ఇక్కడ మొత్తం ఖైరతాబాద్ మొత్తంలో కూడా? అన్ని పార్టీలు కూడా బాగానే పనిచేస్తారు, బీజేపీ కూడా ఏం తక్కువ కాదు ఇక్కడ బాగా. ఇక్కడ కొద్దిగా బాగానే కిషన్ రెడ్డి వస్తాడుగా ఇక్కడికి, సెంట్రల్ మినిస్టర్ వస్తాడు. కొత్త అంతకన్నా కొద్దిగా ఏదో గొప్ప ఏదో చేసి వెళ్తాడు, అడుగుతాడు, చేస్తాడు. అది రోడ్స్ లేవంటే రోడ్స్ వేయిస్తారు ఇక్కడ న్యూ రోడ్స్ వేయిస్తారు మొత్తం. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఆయన చింతల రామచంద్ర